రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, రోహిత్ వేముల ఈ పేరిట ఈ దేశంలోని వామపక్ష కుహన మేధావి వర్గము, తమను తాము ఇల్లిబరల్ అని చెప్పుకునేటటువంటి వర్గాలు, రకరకాల రాజకీయ పార్టీలు కొన్ని సంవత్సరాల పాటు పండగ చేసుకున్నాయి. ఆయన పేరు మీద వీళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరపటం, ఉద్యమాలు చేయటము, ఆందోళన చేయటము, యూనివర్సిటీని స్తంభింపజేయటము, రోడ్ల మీదకి రావడము, అరెస్టులు కావడము, రకరకాల పద్ధతిలో కొందరు నాయకులను టార్గెట్ చేశారు. ఇప్పుడు రోహిత్ వేముల కేసుకి సంబంధించినటువంటి నిజం బయటపడింది. ఆ నిజం ఏమిటంటే, రోహిత్ వేముల ఆత్మహత్యకి కారణం, రోహిత్ వేముల మనందరికీ తెలుసు 2016 జనవరి 17వ తారీఖు అంటే సంక్రాంతి పండుగల అవగానే ఆత్మహత్య చేసుకున్నాడు. తన రూములోనే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనిని ఈ జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ, రాజకీయ వర్గాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, విదేశీ నిధులతో పనిచేసేటటువంటి ఏజెన్సీలు, ఏజెంట్లు కానీ చాలా పెద్ద ఎత్తున గందరగోళం చేశారు. దీనిలో ఎవరు దొరికితే వాళ్లను అక్యూజ్డ్గా పెట్టడం జరిగింది. అసలు యూనివర్సిటీకే రానటువంటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను దీనిలో నేరస్తుడిగా పెట్టారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, రోహిత్ వేముల ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్సీగా ఉండేవారు, రామచంద్రరావు పైన కేసు పెట్టారు. అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి స్మృతి ఇరానీ మీద కేసు పెట్టారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు పొదిలే, అప్పుడు ఆయన వైస్ ఛాన్సలర్, ఆయనను నిందితుడిగా పెట్టారు. కనిపించిన వాళ్ళందరినీ నిందితుడిగా పెట్టి చేశారు. ఇప్పుడు మొత్తము దర్యాప్తంతా అయిన తరువాత తేలింది ఏంటంటే, ఆత్మహత్య చేసుకోవడానికి వీళ్ళెవరూ కారణం కాదు. వీళ్ళ ఒత్తిడి వల్ల కానీ, వీళ్ళ బెదిరింపుల వల్ల కానీ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోలేదు. రోహిత్ వేముల వ్యక్తిగత కారణాలతో కొంచెం డిప్రెస్డ్గా ఉన్నాడు. అదేవిధంగా తన మరణ వాంగ్మూలం ఏదైతే లిఖితపూర్వకంగా ఒక లేఖ రూపంలో పెట్టారో, అందులో ఎస్ఎఫ్ఐకి చెందినటువంటి కొందరి విషయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే పోలీసులు దర్యాప్తు చేసి కనుక్కున్నటువంటి విషయం ఏంటంటే, రోహిత్ వేముల ఎస్సీ కాదు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన నాయకుడు కాదు. మొత్తం ఏదైతే దళితవాదపు ఒక కుహనా సౌధాన్ని, పునాది లేనటువంటి ఒక పెద్ద భవనాన్ని నిర్మించి రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారో ఆ రోహిత్ వేముల వాస్తవానికి షెడ్యూల్డ్ కాస్ట్ కాదు. ఆయన బీసీ కులాలకు చెందినటువంటి వాడు. తల్లి రాధిక వేరే ఈ షెడ్యూల్డ్ కాస్ట్ అని చెప్పేటటువంటి ఒక సర్టిఫికెట్ని తీసుకొచ్చింది. అయితే ఈ రంగు బయటపడిపోతుంది, నిజం బయటపడిపోతుంది. తాను ఎస్సీ కాదన్నటువంటి విషయము, ఓ బీసీ అయ్యుండి ఎస్సీ సర్టిఫికెట్ని ఉపయోగించుకున్నది బయటపడ్డ తరువాత తాను సంపాదించిన డిగ్రీలు ఇవన్నీ కూడాను వృధా అయిపోతే వాటన్నింటినీ కొట్టివేస్తారు, రద్దు చేస్తారని తెలిసి భయంతో రోహిత్ వేముల చనిపోయి ఉండవచ్చును అని పోలీసు దర్యాప్తులో తేలింది. పోలీసులు ఒక రిపోర్టు తయారు చేశారు. ఈ రిపోర్టు వాస్తవానికి 2018లోనే తయారైంది. అంటే 16లో సంఘటన జరిగింది, 18లో రిపోర్టు తయారైంది. అయితే ఈ రిపోర్టుని ఫైనల్గా ఈ సంవత్సరం మార్చి 21వ తారీఖున సబ్మిట్ చేశారు. కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు అనుమతితో ఈ కేసుని కొట్టివేశారు. ముఖ్యంగా బండారు దత్తాత్రేయ కావచ్చును, లేకపోతే స్మృతి ఇరానీ కావచ్చును, ఎన్ రామచంద్రరావు కావచ్చును, ఇటువంటి వాళ్ళందరిపైన వైస్ ఛాన్సలర్ అప్పారావు పొదిలే, ఇటువంటి వాళ్ళ మీద కేసు కావచ్చు, మొత్తానికి కొట్టివేశారు. అంటే వాళ్ళ మీద ఏ రకమైనటువంటి వాళ్ళ వల్ల ఆత్మహత్య జరగలేదు, వీళ్ళ కారణంగా రోహిత్ వేముల ఆ ఎక్స్ట్రీమ్ చర్యకి పాల్పడలేదు అన్నది తేలిపోయింది.
వాస్తవానికి ఎంతో కొంత అతనికి మనస్సుకి నొప్పించినటువంటిది తోటి విద్యార్థి సంఘాలకు, ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘపు నాయకుల వ్యవహార శైలి అన్నది ఆయన లేఖ ద్వారా అర్థమవుతున్నది. అయితే కథ ఇక్కడ మొదలైంది. కథ ఏంటంటే, రోహిత్ వేముల షెడ్యూల్డ్ కులాలకు చెందినవాడు కాదు, అతను బీసీ కులానికి చెందినవాడు. దీని విషయంలో రకరకాల సైంటిఫిక్ పరీక్షలకు రోహిత్ వేముల తల్లి రాధిక వేముల సిద్ధం కాలేదు. ఆమె ఈ పరీక్షలు చేయించుకోవడానికి అంగీకరించలేదు. ఇవన్నీ చూసి పోలీసు అధికారి ఎవరైతే దీన్ని దర్యాప్తు చేశారో, అదేవిధంగా జస్టిస్ అశోక్ కుమార్ రూపన్వాలా ఆయన దీనిని దర్యాప్తు చేశారు. వాళ్ళు ఈ నివేదికని ఇచ్చారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ దేశంలో 2024 లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి. ఈ ఎన్నికలు నడుస్తున్నటువంటి సమయంలో రోహిత్ వేముల దళితుడు కాడు అన్నటువంటి విషయం కనుక బయటకు వస్తే, రోహిత్ వేముల మరణానికి కారణం ఈ వీళ్ళెవరూ కాదు, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ అని చెప్పి రకరకాల ముద్రలు వేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కాదు అన్నది బయటపడితే తమకు నష్టం. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ ఈ కేసును పునః దర్యాప్తు చేయటం, మళ్ళీ రెండోసారి దర్యాప్తు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ దర్యాప్తు మళ్ళీ 1-2 ఏళ్ళు కొనసాగుతుంది. వాస్తవానికి ఇప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉండగా దర్యాప్తు జరిగింది. ఈ కేసుని రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి సమయంలో కోర్టుకి సమర్పించడం జరిగింది. ఆయన ప్రభుత్వము నియమించినటువంటి డీజీపీ ఈ విషయాన్ని ప్రకటించారు. అయినప్పటికీ మళ్ళీ దర్యాప్తు చేయించాలన్నది కేవలము రాజకీయం కోసమే. ఆ దళిత ఓట్లు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి ఓట్లను సంపాదించే ప్రయత్నంలో, ఒక విఫల ప్రయత్నంలో భాగంగా ఇదంతా కూడాను బయటకు తీసుకొచ్చి మళ్ళీ తవ్వితోడే ప్రయత్నం చేస్తున్నారు. తమాషా ఏంటంటే, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు పెద్దగా ఎక్కడగా ఫలించలేదు. ఈ రకంగా కేసులను కేవలం సాచివేత ధోరణి, సాగదీసేటటువంటి ప్రయత్నం చేయటము, అందరికీ తెలిసిన విషయాన్ని కూడా ఈ రకంగా మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఎవరికీ లాభం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.